హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. ఇది ఫ్రీ ఛానల్. నేను మీ సతీష్. నేను ఊహించినట్లుగానే సెన్సెక్స్లో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్, అంటే ఈరోజు ట్రేడింగ్ సెషన్ కూడా నేను అనలైజ్ చేసి చెప్పినట్లుగానే సెన్సెక్స్లో అయితే మూమెంట్లు అయితే జరిగాయి. మీరు నిన్నటి వీడియో అయిన ఈ షార్ట్ వీడియో మరియు లాంగ్ వీడియో ఇది 4 మినిట్సే ఉంటుంది. మీరు చెక్ చేసినట్లయితే నేను ప్రిడిక్ట్ చేసినట్లుగానే సెన్సెక్స్లో మూమెంట్ అయితే వచ్చింది. మన సెన్సెక్స్ నిఫ్టీలో కంపల్సరీగా ఐటీ కంపెనీల వల్లనే బూస్టప్ రాబోతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పాను. మీరు మన వీడియోలు గిన చూస్తున్నట్లయితే మీకు ట్రేడింగ్ సెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ వచ్చేసి బై, సెల్, హోల్డ్ రికమెండేషన్స్ కాదు. నేను సెబీ అండర్ రిజిస్టర్డ్ పర్సన్ని కూడా కాదు. ఈరోజు అయితే సెన్సెక్స్ 600 పాయింట్స్ కంటే డౌన్ అయ్యి తర్వాత 100 పాయింట్స్ అప్ మూవ్ అయితే చూసాము. దీనికి గల కారణాలు ఈ 2 వీడియోలలో చెప్పాను, కానీ మరొకసారి చెప్తున్నాను. ఎస్సిఎల్ టెక్నాలజీస్, ఐసిఐసిఐ, ఏఎంసి ఈ 2 బిగ్ కంపెనీస్ ఈరోజు రిజల్ట్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ రిజల్ట్స్లో పాజిటివ్ న్యూస్ రాబోతుంది అనేసి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే రిటైలర్స్ కానీ అందరూ మదుపర్లు అయితే బయ్యింగ్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టైంలో ప్రస్తుతం వచ్చేసి ఐటీ సెక్టార్లో అయితే అప్ మూవ్ అయితే చూస్తున్నాము. దీనికి గల కారణాలు టీసీఎస్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడము ఇదొక కారణము. అంతేకాకుండా డిస్క్లోజర్ అండి, నేను విప్రోలో అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను. 169 రూపాయల దగ్గర అయితే బై చేశాను. ఇప్పుడైతే మంచి రన్ జరుగుతుంది. విప్రో రిజల్ట్స్ వచ్చేసి 16th జూలై 2026 అయితే ఉండబోతున్నాయి. ఈరోజు సెన్సెక్స్ అప్ మూవ్ రావడానికి ఐటీ సెక్టారే బూస్టప్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను. అయితే రేపు ఏ కంపెనీలో రిజల్ట్స్ అయితే ఉండబోతున్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 15th జూలైన ఏ కంపెనీలు రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయో మీరు చూడొచ్చు. మన కంపెనీలు ఇండియా కంపెనీస్ ఈ Q1 రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా రిలీజ్ చేస్తున్నాయి. దీనివల్లనే సెన్సెక్స్లో హై మూమెంట్ ఉండకపోయినప్పటికీ కూడా ఇండివిజువల్ షేర్లలో అయితే అప్ మూవ్ అయితే చూస్తున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఏ పాయింట్లోనైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వారు కొంతమందికి అయితే మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేస్తారు. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. సో ఈ ఐటీ సెక్టర్ ఎప్పటి వరకు సస్టైన్ కాబోతుంది, ఈ ఐటీ సెక్టార్లో ఎంతవరకు మూమెంట్ ఉండబోతుందంటే నా గెస్ ప్రకారము 23rd జూలై వరకు ఈ మూమెంట్ ఉండవచ్చు. లేదంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఐటీ సెక్టార్లో కొంచెము పాజిటివ్ అయితే చూడగలము. ఇండివిజువల్ షేర్లలో మూమెంట్ అయితే ఉండబోతుంది అనేసి నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. టెలిగ్రామ్లో తెలుగు స్టాక్ మార్కెట్ అనేసి ఎటువంటి స్పేస్ లేకుండా ఎంటర్ చేసినట్లయితే మన ఛానల్ అయితే కనిపిస్తుంది. వాట్సాప్లో కూడా సేమ్ అదే విధంగా చేసి మీరు మన ఛానల్ని యాడ్ చేసుకుంటారనేసి కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ సతీష్.